ఒకసారి మనం గతంలో గుర్తుకు తెచ్చుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో మొట్టమొదట ఒక విధానం పెట్టారు. జీవోలు అంతకుముందు అంతా కూడా కేవలం సెక్రటేరియట్లో సబ్జెక్ట్ ఉన్నటువంటి జర్నలిస్టుల కంటే ఆ డిపార్ట్మెంట్లో పట్టున్న జర్నలిస్టులకు మాత్రమే దక్కేది. అయితే చంద్రబాబు గారి టైంలో ఆ విషయం గమనించి దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. అప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే దాన్ని ఏమంటారు, ఈ జీవో ప్రింట్ తీసేసిన తర్వాతన దాన్ని ఏమంటాము, కొన్ని పాడైనవి ఉంటాయి, అవి పడేస్తారు. ఆ చెత్త కుండీ దగ్గర నుంచి అవి ఏరి తద్వారా కొన్ని రహస్యమైనటువంటి ఇష్యూస్ని జీవోలు ఇదిగో ఇది బయట పెట్టట్లేదు అనేసి ఫోకస్ చేసేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి వచ్చిన టైంలో. అప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే రాజశేఖర రెడ్డి బాజాప్తా మొత్తం ఆన్లైన్లో పెడతాం చూసుకోండి అని ఆన్లైన్లో జీవోల సిస్టమ్ తీసుకొచ్చారు. అది తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత రోసి అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా అందులో ఏదైతే బయటికి తెలియకూడదు అనుకుంటారో దాన్ని మాత్రం కాన్ఫిడెన్షియల్ అని పెట్టేసి జీవో నెంబర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్ వస్తుంది, బట్ మిగతాది కాన్ఫిడెన్షియల్ అని పెట్టేసేవాళ్ళు. అది కొనసాగింది. చంద్రబాబు 2014-19లో వచ్చినప్పుడు అదే చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా అదే చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చాక అట్లాగే జీవోలు ఏదైనా అప్లోడ్ అయితే దాన్ని బేస్ చేసుకుని కోర్టుల్లో కేసులు వేసి ప్రభుత్వ పనులు జరగనీయకుండా చూసేందుకు ఒక లీగల్ ఫైట్ తెలివిగా చేసుకొచ్చింది తెలుగుదేశం. దాంతో విసిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు జీవోల అప్లోడ్ మానిపడేశారు. దాంతో తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ అయినటువంటి కొంతమంది హైకోర్టులో కేసు వేశారు, ఇట్లాగే జీవోలు అప్లోడ్ చేయట్లేదు అన్నటువంటి. మేము చేస్తున్నామని కొన్ని జీవోల వరకు అప్లోడ్ చేశారు, మిగతాయి ఆగిపోయారు. అది తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో చేసింది ఆ రోజున అంటే జగన్ రహస్యాలు, జగన్ ఏమేమి ఇస్తున్నాడు జీవోలు బయటికి తెలియడానికి. ఇప్పుడు ఆ జగన్ ప్రభుత్వం దాంట్లో వాళ్ళు లక్షల కొద్ది జీవోలు ఉంటాయి, వేల కొద్ది, అందులో కొన్ని వందలు చేసింది, మిగతాది చేస్తున్నాం అది రెగ్యులర్గా అంటూ కోర్టుకి చెప్పుకుంటూ వచ్చింది. అది జగన్ మీద వేసింది. ఇప్పుడు అది ఈ ప్రభుత్వానికి తలనొప్పైంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు హైకోర్టులో అదే విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశమైంది. జీవోల్ని రహస్యంగా ఉంచడానికి వీల్లేదని హైకోర్టు ఏకంగా ఆదేశించింది. ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని జీవోలు మాత్రం అప్లోడ్ చేసి మిగిలిన వాటిని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీవోలన్నింటినీ ఎలా పడితే అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని తేల్చెప్పింది. ఏదైనా జీవోలో రహస్య సమాచారం ఉంటే ఆ విషయాన్ని కూడా జీవో ద్వారా తెలపాలని ఆదేశించింది. దీనివల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, ప్రజలకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే జీవోలను గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీఓఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవికుమార్తో కూడిన ధర్మాసనం చెప్పింది. వాస్తవంగా వీళ్ళు వచ్చాక వీళ్ళు సెటరైట్ చేయలేదు, ఎందుకంటే ఎవరికాళ్ళు మన ప్రభుత్వంలో బయటికి తెలియకుండా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా చేయమని చెప్తుంది. వాస్తవంగా ఈ జీవోల ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందంటే 1, 2, 3, 4 అని అట్లా వేసుకొచ్చి ఆ 1 ఏ డిపార్ట్మెంటు, అది ఏ కన్సర్న్ అనేటటువంటిది. నేను సెక్రటేరియట్ బీటు, సీఎం బీట్ చూసే రోజుల్లో అక్కడ ఉన్న కంప్యూటర్ దగ్గర దానికోసం వెయిట్ చేస్తుండేవాళ్ళం. జీవోది అట్లా రాగానే వెబ్సైట్ దన్మని ఓపెన్ చేసి చూసుకోవడం, ఎవడు ఫస్ట్ బ్రేకింగ్ ఇవ్వాలన్నాడు. ఇప్పుడైతే అంత పోటీ లేదు జర్నలిజంలో, అసలు ఆ జీవోల గురించి పట్టట్లేదు ఎవరికి కూడా, మీడియాకు కూడా. కాకపోతే ఆ కోర్టుల్లో వేసిన కేసుల కారణంగా ఇప్పుడు మరొకసారి అయితే జగన్ని దెబ్బ కొట్టడానికి వేసిన కేసు ఇప్పుడు బాబు సర్కార్కి ఆదేశాలు ఇచ్చిందనమాట.